హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ బోన్ సూప్. ఈ సూప్ని మామూలుగా హెల్త్ సరిగా లేకుండా భోజనం సరిగా తినని వాళ్ళకి ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వీక్గా ఉన్న వాళ్ళకి, మోకాల నొప్పులతో బాధపడే వారికి ఈ సూప్ చాలా మంచిదన్నమాట. మరి ఈ హెల్దీ సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు మటన్ బోన్స్ని బాగా కడిగి తీసుకున్నాను. ఈ బోన్స్ని ఒక కుక్కర్లోకి వేసుకుందాము. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని, 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని, 1 టీ స్పూన్ వెల్లుల్లిని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ దాకా సోంపును వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీరని ఇలా కాడలతో సహా వేసుకోండి. ఈ సూప్ టేస్టీగా ఉండడం కోసం 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్కని, 3 లవంగాలు, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకును వేసుకోండి. ఇందులోకి 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకోవాలి. నేను సుమారుగా 750 ml వరకు వాటర్ని వేసుకున్నాను. ఇలా వాటర్ని వేసుకున్నాక అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లాన్ని, 1 టీ స్పూన్ వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకుని మనం ఉడికించుకున్న బోన్స్ సూప్ని ఫిల్టర్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఓన్లీ మనకు సూప్ మాత్రమే కిందికి వస్తుందన్నమాట. ఇప్పుడు బోన్స్ని సపరేట్ చేసి సూప్లో వేసుకుందాము. ఇప్పుడు వీటిలోని సారం అంతా మనకి సూప్లోకి వచ్చింది కాబట్టి ఈ వేస్టేజ్ని పడేసేయండి. ఈ సూప్ని మరో 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మటన్ బోన్ సూప్ అయితే రెడీ అయిపోతుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఈ సూప్ తాగడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మంచి పోషకాలు గల మటన్ బోన్ సూప్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ హెల్దీ మటన్ బోన్ సూప్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.